ఆధ్వర్యంలో ధర్మ పోరాట దీక్ష అనేది చేశారు మొన్న. కానీ అది ధర్మ పోరాట దీక్ష కాదు, అధర్మ పోరాటము అని మేము భావిస్తున్నాము. ఇక్కడ సాక్షాత్ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత అంటే తిరుపతిలో వారు మాట్లాడుతున్నది ఏది వాస్తవాలు లేవు. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెబితే అదే చేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. ఇదివరకు ఆయన అసెంబ్లీలో కూడా మీ మంత్రుల్ని అక్కడ విత్డ్రా చేయండి కేంద్రం నుంచి, అట్లాగే వీళ్ళ మంత్రుల్ని కూడా మీరు విత్డ్రా చేసే సిచ్యువేషన్ వస్తుంది అన్నట్టు చెప్పారు. అదే ఆయన కోరిక, అట్లాగే జరిగింది. తర్వాత మేము అవిశ్వాస తీర్మానం పెడతాము అని చెప్పడం జరిగింది. మేము కూడా పెడతామని ఈయన రెడీ అయ్యారు. అట్లాగే మేము దీక్ష చేస్తామన్నారు, మళ్ళీ ఈయన కూడా రెడీ అయ్యారు. ఎంతసేపు కాపీయింగ్ తప్ప వేరేది ఏం లేదు. ముఖ్యమంత్రి గారికి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. తప్పనిసరిగా 2019లో తెలుగుదేశం పార్టీ అనేది అధికారంలోకి రాదు 100%. ఎందుకంటే ఇదంతా కుటుంబ పాలన వ్యవస్థ కింద తయారైంది ఆంధ్ర రాష్ట్రం. ఎంతసేపు ఊరికే ప్రచారం తప్ప అభివృద్ధి పరంగా ఏమీ కనపడటం లేదు. ఓన్లీ మాట్లాడటము, ప్రచారము, మాట్లాడటము. ఊరికే పట్టిసీమ సంగతి ఎంత పెద్ద కుంభకోణంలో ఇరుక్కుపోయింది అది. అట్లాగే మేము ఒక 15-20 రోజుల్లో సిబిఐకి ఇస్తాము పట్టిసీమ మీద. దాంట్లో 100% దోషులు దొరుకుతారు, తగిన శిక్ష కూడా సిబిఐ వాళ్ళు రిఫర్ చేస్తారు కోర్టుకి, వాళ్ళు శిక్ష వేస్తారు. బీజేపీ ఎక్కడ కూడా యూటర్న్ తీసుకోలేదు. తిరుపతి వెంకన్న స్వామి సాక్షిగా గౌరవ ప్రధానమంత్రి గారు ఏదైతే మనకి రాజధాని, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న రాజధాని బ్రహ్మాండంగా తయారు చేస్తాం, ఢిల్లీకి తలదండనేగా చేస్తామని చెప్పిన మాట వాస్తవం. అట్లాగే జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారికి ఆయనకున్న వాల్యూ కంప్లీట్గా డౌన్ అయిపోయింది. ఆయన గ్రాఫ్ కిందకు పడిపోయింది, వైఎస్ఆర్ గ్రాఫ్ పెరిగింది. 2019లో మేము పొత్తు పెట్టుకుంటామా మాంతామా అనేది అప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి ఉండొచ్చు తప్ప, అంతే. లేకపోతే మేము పొత్తు అనేది సమస్య లేదు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.